సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hello my dear friends, welcome to Suman Education TV. I am K. Ashok Chakravarti. We are discussing English for all competitive exams. We might have finished 2 or 3 topics, my dear friends. చిన్న టాపిక్ సబ్జెక్ట్ ప్రెడికేట్ కానివ్వండి, క్లాస్ ఫ్రేజ్ కానివ్వండి, ఇవి మీరు కంటిన్యూగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఈ 2 టాపిక్స్ మాత్రమే ఫినిష్ చేసాము. అవి చాలా చిన్న టాపిక్స్, బేసిక్స్. మనము డిస్కస్ చేసుకుంటుంది ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ 8: నౌన్, ప్రొనౌన్, వర్బ్, adverb, adjective, etc. 8 parts of speech are there. అండ్ అవి అన్నీ కూడా మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మనము డీప్గా డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ నౌన్ రిలేటెడ్ మిస్టేక్స్ మీకు ఎక్కడెక్కడ వస్తాయి అవి కరెక్ట్ చేసుకోవాలి. నౌన్, యూ ఆల్రెడీ నో దాట్ ఇట్స్ ఎ నేమింగ్ వర్డ్. నౌన్ అన్నిటినీ నేమ్, ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని ఇండికేట్ చేస్తే దాన్ని మనము నౌన్ అంటాం. అయితే ఏ నేము? ఓన్లీ పర్సన్ నేమా అంటే కాదు. ఇక్కడ చూడండి, ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, the names of things, the names of birds, the names of animals, the names of feelings, the names of qualities, etc. etc. అంటే ఏంటి? క్వాలిటీకి కూడా నేమ్ ఉంటుంది అని అర్థం, ఫీలింగ్కి కూడా నేమ్ ఉంటుంది. ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఆ బాధకి ఒక నేమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సాడ్నెస్. సార్, దాన్ని మనం సాడ్ అంటాం కదా, అంటే హీ ఈజ్ సాడ్ అన్నాం అనుకోండి, హీఈస్ ఫీలింగ్ సాడ్ అంటే అక్కడ ఆ సాడ్ వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుంది, అది నౌన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సెంటెన్స్ యూజ్ చేస్తారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనేది, సార్ హ్యాపీ అనేది ఫీలింగే కదా అంటే అది కరెక్టే, అది ఫీలింగే. కాకపోతే ఏంటంటే అది అడ్జెక్టివ్ అవుతుంది. మీకు సంతోషము అని పేరుగా ఎప్పుడైతే యూస్ చేస్తామో దాన్ని మనము నౌన్ అంటాం. హ్యాపీని వెన్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ అ నౌన్ అంటే హ్యాపీని హ్యాపీనెస్ అని చెప్తే అప్పుడు అది నౌన్ అవుతుంది అనమాట. ద నేమ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట, అది మన ఫీలింగ్ నేమ్ అది. సరే, ఇక్కడ చూడండి, మనము ఇవన్నీ రాసాం కదా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నౌన్. నౌన్ గురించి మనము కొన్ని ఎగ్జాంపుల్ వర్డ్స్ చూద్దాం. రామ్ ఉంది, శ్యామ్ ఉంది, యు నో ఆల్రెడీ. సీత, గీత, చెన్నై, ముంబై, గోవా అని ఉంది. ఇక్కడ చూడండి, రామ్, శ్యామ్, సీత, గీత, చెన్నై, ముంబై అనగానే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, రామ్, శ్యామ్, సీత, గీత అంటే ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ చెన్నై, ముంబై, గోవా అని ఉంది చూడండి, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఇవి. ఎందుకంటే మనకు ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఉంది, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉంది, ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ ఎక్కడైనా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇప్పుడు గోవా తర్వాత హ్యాపీనెస్ వచ్చింది, సారీ వచ్చింది. సారీ కూడా మనము దాన్ని నౌన్గానే కన్సిడర్ చేస్తాం. సారీ, క్షమ. అలాగే ఇది ఫీలింగ్ చూడండి. అండ్ ఫ్రెండ్లీనెస్ అనేది కూడా ఒక క్వాలిటీ అవుతుంది, అది కూడా ద నేమ్ ఆఫ్ ఎ క్వాలిటీ, దట్ ఈస్ ఆల్సో నౌన్. అలాగే థ్యాంక్స్ అంటాం ఎవరికైనా, థ్యాంక్స్. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ అన్నది ఒకటి, థ్యాంక్స్ అన్నది ఒకటి. థ్యాంక్స్ అంటేనేమో నౌన్ అవుతుంది. థ్యాంక్ యూ అన్నామనుకోండి, థ్యాంక్ యూ అంటే అక్కడ ఆ థ్యాంక్ అనే వర్డ్ని చూడండి, అది వర్బ్ అవుతుంది అనమాట. ఐ థ్యాంక్ యూ అని అర్థం, వై థ్యాంక్ యూ అని అర్థం. అక్కడ ఐ థ్యాంక్ యూ, వై థ్యాంక్ యూ అన్నమాట. అక్కడ ఆ థ్యాంక్ ఉంది చూడండి, అది వర్బ్ అవుతుంది. అంటే ఐఎమ్ థ్యాంకింగ్ యూ అని అర్థం. అక్కడ వీఆర్ థ్యాంకింగ్ యూ అని. హీ థ్యాంక్డ్ మీ అంటే అది మనకు పాస్ట్ టెన్స్ అవుతుంది. పాస్ట్ టెన్స్ అంటే అది, దాన్ని V2గా కూడా యూస్ చేస్తాం, V3గా కూడా యూస్ చేస్తాం. ఇక్కడ థ్యాంకింగ్ అన్నాం అనుకోండి, థ్యాంకింగ్ అంటే అది V4గా యూస్ చేస్తున్నాం. వెన్ యూ యూజ్ అ వర్డ్ V1, VS, V2, V3, V4 అన్నాం అనుకోండి, అప్పుడు అక్కడ మనకు అది వర్బ్ అవుతుంది. ఇక్కడ ఇదేంటంటే థ్యాంక్స్ అంటాం. ఈ థ్యాంక్స్ అనేది VS కాదు, ఇది VS కాదు, ఇది ప్లూరల్ అనమాట. థ్యాంక్స్, కృతజ్ఞత
అని అంటాము, అలాగే కృతజ్ఞతలు అని అంటాము. సో ఇది కృతజ్ఞతలు అని అర్థం అనమాట. థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, టైగర్, లయన్ అని ఉంది. టైగర్, లయన్, ప్యారట్, హెన్, ఫిష్, గోట్, డాగ్, టేబుల్, చైర్, ఫీవర్, హెడేక్, మీటింగ్, ప్రోగ్రామ్, మ్యాచ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ద వర్డ్స్ ఆర్ దేర్. డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ వర్డ్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీకు దీస్ 4 words, ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్. అలాగే మీకు ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి. దీస్ 3 words, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. అలాగే ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, హ్యాపీనెస్, సారీ, ద నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, ఫ్రెండ్లీనెస్, ఇది క్వాలిటీ అవుతుంది. అండ్ సీ దిస్ వన్, థ్యాంక్స్, ఇది కూడా ఫీలింగ్ అవుతుంది. ఫీలింగ్, మన ఫీలింగ్ చెప్తున్నాం. అండ్ వాట్ ఈస్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్? టైగర్, లయన్, అండ్ అలాగే ఆల్ దీస్ వర్డ్స్ యానిమల్స్ అవుతాయి. యానిమల్స్, బర్డ్స్ అలా వస్తున్నాయి. మరి అలాగే నెక్స్ట్ చూడండి, టేబుల్, చైర్, what is this? Fever, headache, illnesses, the names of illnesses. And these words, what are these words? These are the words where we can't move them. మన ప్రోగ్రామ్స్ కావచ్చు, మీటింగే కావచ్చు, ఇమ్మూవబుల్ అంటాము. వీటిని కూడా మనం థింగ్స్గా కన్సిడర్ చేస్తాం. సో టేబుల్, చైర్, ఆల్ దీస్, మీటింగ్, ప్రోగ్రామ్, మ్యాచ్, ఇవి మూవబుల్, ఇవి ఇమ్మూవబుల్. అంటే లైఫ్లెస్, అలాగే ఇమ్మూవబుల్ని మనము అది ఒక నౌన్గా కన్సిడర్ చేస్తాం. అండ్ యూ కెన్ సీ ఆల్ దీస్ వర్డ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, అన్ని నేమ్సే, కాకపోతే నేమ్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ అండర్ వన్ కేటగిరీ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇన్ని నేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక కేటగిరీ కిందకి రావు. వీటన్నిటిని కూడా కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. సో ఆ కేటగిరీస్ ఏంటి అన్నది ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. కేటగిరీస్ వచ్చేసి మనకు 5 nouns ఉన్నాయి. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నౌన్కి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటాం, కైండ్స్ ఆఫ్ నౌన్స్ అంటాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. మనం ఇప్పుడు ఇంతకుముందు అన్నీ చూసాం చూడండి. ఈ వర్డ్స్ అన్నీ కూడా ఒక కేటగిరీ కిందకి రావు. ఆల్ ద నౌన్స్ ఆర్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు రామ్, శ్యామ్, సీత, గీత అని ఉన్నాయి, ఒక కేటగిరీ. అలాగే చెన్నై, ముంబై, గోవా ఉన్నాయి, ఇవి ఒక కేటగిరీ. హ్యాపీనెస్, సారీ, ఫ్రెండ్లీనెస్, థ్యాంక్స్, ఇవన్నీ కూడా. అయితే ఎలా కేటగిరీస్ని మనం ఎలా డివైడ్ చేస్తామన్నది ఇందులో చూడాలి. సో ఈ ప్రాపర్ నౌన్ ఏంటి? ప్రాపర్ నౌన్ని మనము డీప్గా డిస్కస్ చేసుకుంటాము. అలాగే కామన్ నౌన్, వాట్ ఈస్ దిస్ కామన్ నౌన్, దెన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, దెన్ కలెక్టివ్ నౌన్, దెన్ మెటీరియల్ నౌన్. ఈ నౌన్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనము దేన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సీ దిస్ నౌన్ బట్. Proper noun indicates the names of persons, places and particular things అన్నమాట. ఇప్పుడు మనము కొన్ని నేమ్స్ రాసుకున్నాం. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే వాళ్ళకి మాత్రమే ఉంది అని చెప్పేసి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. Note this proper noun. These nouns are used
వితౌట్ ఆర్టికల్స్. ఎప్పుడు కూడా ఈ నౌన్స్ ఆర్టికల్స్ని తీసుకో. ఏ అండ్ టీహెచ్ ఈ వర్డ్స్ ఎప్పుడు కూడా రావు మనకి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ నోట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ కూడా చూద్దాం ఇక్కడ. ద పాయింట్ నంబర్ 2. పాయింట్ నంబర్ 2 అదేంటి అంటే ప్రాపర్ నౌన్స్ start with capital letters only. Proper nouns start with capital letters only. ప్రాపర్ నౌన్స్ని మీరు ఎప్పుడు రాసినా క్యాపిటల్ లెటర్స్తోనే రాయాలి. ఇప్పుడు మనము పేర్లు చూసుకున్నాం. ఏ పేరైనా సరే, ఇప్పుడు కార్ ఉందనుకోండి, ఈ కారు అన్నది మనకి కామన్ నౌన్ అవుతుంది. ఈ కార్ కామన్ నౌనే, కానీ కార్ని కనుక్కున్నది ఒకవేళ ఇది ఉందనుకోండి, మారుతి అని ఉందనుకోండి, ఈ మారుతి అనేది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. మీరు కార్ అనే వర్డ్ CAR, కార్ అనే వర్డ్ సి క్యాపిటల్ లెటర్ రాసినా పర్వాలేదు, స్మాల్ లెటర్ రాసినా పర్వాలేదు, బట్ మారుతి అని రాశారనుకోండి, ఇది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. అలాగే మీరు చూడండి, టాటా అని రాసాం, టాటా. నేమ్స్ ఆఫ్ పర్టిక్యులర్ థింగ్స్ అన్నాను చూడండి, దే ఆర్ కన్సిడర్డ్ టు బి పర్టిక్యులర్ థింగ్స్ అన్నమాట. దీస్ వర్డ్స్ కమ్ అండర్ ప్రాపర్ నౌన్స్. ఓకే, సో ప్రాపర్ నౌన్స్ గురించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు కమింగ్ వీడియోలో ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ప్రాపర్ నౌన్ అనే కాదు, మళ్ళీ మనము కామన్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌను అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాము. అయితే ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో దానిలో ఇంకా డౌట్స్ ఉండకుండా చూసుకోవాలి. సో ప్రాపర్ నౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్వేస్ విత్ క్యాపిటల్ లెటర్స్. ఐ మీన్ దట్ మీన్స్ ఇట్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్స్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రాపర్ నౌన్స్ డోంట్ టేక్ ఆర్టికల్స్. ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా ఏ అండ్ టీహెచ్ఈతో ఎప్పుడు రావు. ఓకే, దీస్ 2 పాయింట్స్ యూ మస్ట్ రిమెంబర్ అండ్ విల్ డిస్కస్ ఇన్ ద కమింగ్ సెషన్స్ ద రిమైనింగ్ థింగ్స్. ప్రాపర్ నౌన్ని మనము నెక్స్ట్ దాంట్లో ఫినిష్ చేసి, అలాగే కామన్ నౌన్ని కూడా ఒకసారి చూద్దాము, అది కూడా ఫినిష్ చేద్దాం. ఓకే, కీప్ ఇన్ టచ్ అండ్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.